కాపుల్ని బీసీలో చేర్చాలనే నినాదం కోనసీమలో ప్రతిధ్వనించింది. పిడికిలెత్తిన ఆవేశం పట్టాల మీదకొచ్చింది. కట్టలు తెంచుకున్న కోపం విధ్వంసాన్ని సృష్టించింది. ప్రశాంతంగా ఉండే తుని చిగురుటాకులా వణికిపోయింది. తప్పెవరిది? ఆవేశాన్ని కట్టడి చేయలేని నేతలదా? పరిస్థితిని అంచనా వేయలేని ప్రభుత్వాందా? ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన రాజకీయ పక్షాలదా? తుని వేడి చల్లారక ముందే ఆరోపణల ఆజ్యం, మంటను మరింత రాజేస్తూ సవాళ్లు, నిందారోపణలు. తూర్పుగోదావరి జిల్లా తుని వేదికగా పిడికిలి బిగించిన కాపులు అంత ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తారని ఊహించలేదెవరు. సామాజిక వర్గాన్ని ఉత్తేజపరుస్తూ ప్రసంగించిన ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా వేదికపై నుంచే కార్యాచరణ ప్రకటించారు. రైలు పట్టాల్ని, రోడ్డు మార్గాల్ని ఆక్రమించి ఆందోళనకు దిగాలంటూ పిలుపునివ్వగానే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రైలు పట్టాల మీద, రోడ్డు మీద కూర్చుని మనం చేసుకున్నాం. మనకి 2 జీవోలు ఇచ్చే వరకు కూడా పట్టాల వదిలి కానీ, రోడ్డు వదిలి కానీ ఇంటికి వెళ్ళకూడదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మీతో పాటు నా కుటుంబం కూడా ఇక్కడే ఉంటుంది. పిరికి వాళ్ళుగా ఇంటికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అటో ఇటో తేల్చుకోవడం కోసమే ఈ సమావేశం. ఈ వేదిక మన పెద్దలందరూ కూడా నన్ను పెద్ద మనసుతో క్షమించి వీళ్ళంత వరకు ఆ రోడ్డు మీదకి, రైలు పట్టాల మీదకి రావాల్సిందిగా వారిని ప్రార్థిస్తా ఉన్నాను. పులివెందుల తరహా సంఘటన ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలో చోటు చేసుకోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. ఎవరు చేసినా ఇలాంటి చర్యలు కాపులకే నష్టం చేస్తాయన్నారు సీఎం. ఒక ప్లాన్ చేసి ఇంత దుర్మార్గమైన చర్య ఏ పులివెందులో జరిగిందంటే వీ కెన్ అండర్స్టాండ్, బట్ నాట్ ఈస్ట్ గోదావరి, బట్ నాట్ ఇన్ తుని. ఐఎమ్ అనేబుల్ టు ఇమాజిన్ ఈవెన్ మై మైండ్. ఎక్కడ తీసిపోతున్నారు రాష్ట్రాన్ని? చాలా బాధ, ఆవేదన, తపన. నేను చేసే ప్రయత్నాల్ని బూడిదలు పోసిన పన్నీరు చేస్తున్నారు వీళ్ళు. ఎక్కడికి పోతున్నారు? ఎందుకు పోతున్నారు? ఏంటి వాళ్ళ మోటివ్? రాజకీయం కోసం ఏమైనా చేయాలండి? ఇది ది వే? రౌడీయిజానికి హద్దు లేదా? రాజకీయ ముసుగులో ఏమైనా చేస్తారా మీరు? అసెంబ్లీలో కొడతారా? ఇక్కడికి వచ్చేస్తారా? వెర్ ఆర్ యూ గోయింగ్? వీఆర్ కమిటెడ్ ఫర్ కాపు రిజర్వేషన్. ఎవరికి నష్టం అండి దీనివల్ల? కాపులకు నష్టం. ఎందుకు మీరు చేస్తారు ఈ పని? నేను చేతులు దండం పెట్టి చెప్పాను. ఎవరికి నష్టం? ఇది వాళ్ళకే నష్టం. తన రాజకీయ జీవితంలో ఏ ఉద్యమాన్నైనా శాంతియుతంగానే చేశాను తప్ప ఎప్పుడు గాడి తప్పలేదన్నారు ముద్రగడ పద్మనాభం. ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రభుత్వ మద్దతుతోనే ఈ విధ్వంసం జరిగిందని ఆయన ఆరోపించారు. సీఎం హామీ ఇవ్వడం వల్లే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు ముద్రగడ. దుష్ట సంప్రదాయం మా జాతికి లేదు, నాకు లేదు. శాంతియుతంగా చేయటమే మొదటి నుంచి అలవాటు నాకు. ఎప్పుడు ఏ కార్యకర్త అయినా ఈ ఉద్యమంలో దారి తప్పినప్పుడు ఉద్యమాలు ఆపేయం తప్ప నేను ప్రైవేట్ ఆస్తులు కానీ, ప్రభుత్వం ఆస్తులు కానీ పాటు చేసే పద్ధతిలో ఎప్పుడు ఉద్యమాలు చేయలేదు. మా కులానికి నాకు మచ్చ తేవాలి, ఉద్యమం నీరు కాచాలని చెప్పేసి అధికార పార్టీ ప్రతినిధులు ఈ కుట్రలో భాగస్వాములు పూర్తిగా అయ్యారు. మా దురదృష్టం. ఏ ఒక్క మనిషి కూడా రాస్తా రోకో చేస్తాం కానీ, రైలు రోకో చేస్తాం కానీ ఎవరికి చెప్పలేదు. కానీ మా వాళ్ళు రైలు పట్టాల మీద వెళ్ళేటప్పటికి కొంతమంది అప్పుడే బ్యాడ్ ఎలిమెంట్స్ రైలు పట్టాల మీద ఉండి మా మనుషులు వెళ్లకుండానే వాళ్ళు రైలు తగలబెట్టడం లాంటి సంఘటనలు చేయడం జరిగింది. అదే బ్యాచ్ పెట్రోల్ బాంబులతో వచ్చి పోలీస్ స్టేషన్ల మీద, పోలీసు జీపుల మీద కూడా దాడి చేయడం జరిగింది. మీ అధికార ప్రతినిధులు మా మీద బురద చెల్లించడం కోసం ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారు. తప్పుడు పందాలో పద్ధతులు నడుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మీరు అబద్ధాలు చెప్పి ఆ రోజు మా జాతి ఓట్లతో గద్దెనెక్కారు. ఆ రోజు హామీ ఇచ్చి ఉండకపోతే ఈ రోజు మీ రోడ్డు మీద రాము.
సున్నితమైన అంశాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణీత కాల పరిమితిలోపే చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కొందరు రాజకీయాల కోసం వివాదాలు సృష్టించడం దురదృష్టకరమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ వైసీపీలే దీనికి బాధ్యత వహించాలన్నారు. ఇదొక సున్నితమైన విషయం. ఒక పక్క బీసీస్లో మా రిజర్వేషన్స్ ఏమవుతాయో అనే ఆందోళన వాళ్ళకుంది. అలాంటి రిజర్వేషన్స్ ఏమవుతాయని వాళ్ళు ఆలోచించినప్పుడు నాకు ఒక బాధ్యత కింద వాళ్ళని కన్విన్స్ చేసి కాదు 50% ఎక్కువగానే ఇస్తాం, మీ రిజర్వేషన్స్ మేము ప్రొటెక్ట్ చేస్తాం, మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగదు, అబౌవ్ 50% ఇస్తాం అని వాళ్ళకు చెప్పాం. ఇక్కడికి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏం జరిగిందండి? ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు ఎందుకంత ఆత్రం మీరు? నేను 9 నెలలు కాల పరిమితి పెట్టి కూడా అందరినీ కన్విన్స్ చేసి తీసుకుపోవాలంటే ఇలాంటి రాజకీయం చేస్తూ టోటల్గా ఎవరు చేశారు ఇవన్నీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరికి తెలియకముందు వాళ్ళకెడ తెలుస్తుందండి? 6-7 వెహికల్స్ ముందే పంపించి రెచ్చగొట్టే పరిస్థితి ఎట్లొచ్చింది అంటే యూ హ్యావ్ ప్లాంటెడ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్. తప్పులు తాను చేస్తూ నేపాల్ని వేరే వాళ్ల మీదకి నెట్టడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు వైసీపీ అధినేత జగన్. మేనిఫెస్టోలో ఇచ్చిన మాటలు తప్పి కులాలు వర్గాల మధ్య సీఎం అగాధాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు జగన్. క్రిమినల్ బుద్ధున్నది చంద్రబాబు నాయుడు గారికి. ఆలోచనలు అన్ని దుర్మార్గపు ఆలోచనలు చేసేటివన్నీ ఇటువంటి కార్యక్రమాలే. నెపాన్ని మాత్రం అబండాలు మాత్రం వేరే వాళ్ళ మీద వేయడం. బీసీలకు నష్టం జరగకుండా కాపుల రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పి నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు. మరి బీసీలకు నష్టం జరగకుండా నువ్వు చేస్తే ఎందుకు బీసీలు ఒప్పుకోరు? నువ్వు కాదా చెప్పింది నీ మేనిఫెస్టోలో బీసీలకు నష్టం జరగకుండా చేస్తానని చెప్పి. మరి బీసీలకు నష్టం జరగకోకుండా నువ్వు చేస్తే ఎందుకు ఒప్పుకోరు బీసీలు? ప్రతి వర్గానికి మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం నువ్వు చేస్తా ఉన్నావు. కాపులకు బీసీలకు మధ్య ఇవాళ చిచ్చు పెట్టే కార్యక్రమం నువ్వు స్వయాన చేస్తా ఉన్నావు. ప్రాంతాల మధ్య, వర్గాల మనుషుల మధ్య, వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేది నువ్వు. న్యూస్ ఓన్లీలో షార్ట్ బ్రేక్.